పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశము లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించినవి అన్నీయు అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికిని, పవిత్రులకును, అపవిత్రులకును, బలులు అర్పించే వారికిని, బలులు అర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగగునో పాపాత్ములకును అలాగనే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగగునో ఒట్టుకు భయపడు వారికి అలాగనే జరుగును. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదిను దుఃఖకరము. బ్రతికి ఉండి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండి వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది. వారిక ఏ లాభము కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారిక నెప్పటికి వంతు లేదు. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. అది వారికే దేవుడు నీ క్రియలు అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చెయ్యము. నీవు పోయి పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వాడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయము అందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునట్లు వారును చిక్కబడదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా, ఒక చిన్న పట్టణముండెను, దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరను ఆ భేదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేనెట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరను లక్ష్యపెట్టరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరుపును. ఇంతటితో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.